బీజేపీ నుంచి. సో శ్రీధర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేయకపోవడం క్యాలిక్యులేషన్ ఎర్రరా? చేస్తే ఏ విధంగా ఉండేది మీరు పోటీ చేస్తే? అంటే రాజకీయాల్లో చేస్తే ఎలా ఉంటది, చేయకపోతే ఎలా ఉంటదని చర్చ ఎలక్షన్ అయిపోయింది, ఫలితం వచ్చిన తర్వాత ఉండదు. ఆల్రెడీ మీరు చూసారు కదా ఎలక్షన్ ఎట్లా జరిగిందో. ఎండ్ ఆఫ్ ద డే మీరు అన్నమాట మాత్రం ఒకటి వాస్తవం. సారీ మా పార్టీ వైపు నుంచి అభ్యర్థి లేడు అన్న తర్వాత ఎవరైతే మా పార్టీ యంత్రాంగం ఉందో, లేకపోతే పార్టీ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో, సాధారణంగా మనకు ఓటేసేద్దాం అనుకున్న అందరూ కూడా వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్ వుడ్ హావ్ గాట్ స్ప్లిట్ ఇంటూ ఐదర్ బీజేపీ కొన్ని ఓట్లు పోతే పోయి ఉండొచ్చు, బీఆర్ఎస్ కు పోతే మన కాంగ్రెస్ పోతే పోయి ఉండొచ్చు, లేకపోతే ఇంకొక అభ్యర్థి హరీష్ రావు పోటీ చేశారు, ఆయన కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు. ఎండ్ ఆఫ్ ది డే సరే అది ఎవరికి ఉపకరించిందని చెప్పేసి ఎవరి అనాలిసిస్ వాళ్ళకు ఉంటాయి. బట్ గెలుపు ఒకరికి వచ్చింది, వాళ్ళు ఎక్కువగా పనిచేసాం, మా బీజేపీ చాలా బలంగా వచ్చింది అనేటువంటి విషయాన్ని వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఇక్కడ క్యాండిడేట్ ను పెడితే మాకుండే స్ట్రెంగ్త్ మాకుంది. అక్కడ ఈసారి అధికారం లేకున్నా కానీ కరీంనగర్ లో మాకు లోకల్ గా కమలాకర్ గారు ఉన్నారు, మిగతా చోట్ల మీరు సిద్దిపేట కానివ్వండి, ఇక్కడ మెదక్ లో కానివ్వండి, వీ హ్యావ్ ఇనఫ్ స్ట్రెంగ్త్ టు ఫైట్ ది ఎలక్షన్. కాకపోతే పార్టీ వైపు నుంచి అధ్యక్షులు ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి అక్కడ అభ్యర్థి లేరు. చాలా మంది అన్నారు అభ్యర్థిని మీరు పెట్టలేదు బలహీనత కాదు. అట్లంటే దేశంలో ఉన్నటువంటి పోయిన 10 సంవత్సరాల్లో 9 రాష్ట్రాల్లో అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ అభ్యర్థులు కానీ లేకపోతే ప్రతిపక్ష వైపు నుంచి కానీ అభ్యర్థులు పెట్టలే, వేరు కారణాల వల్ల. అభ్యర్థులు పెట్టినా మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంట్ ఉండగా కూడా నాగ్పూర్ లో దే హావ్ లాస్ట్ ది ఎలక్షన్. అధికార పార్టీ అభ్యర్థి ఎలక్షన్ కోల్పోయినారు, వారణాసిలో కోల్పోయినారు, మోదీ గారు ఎంపీ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో. సో ఫలితాలు ఒక్కొక్కసారి గమ్మతైనటువంటి ఒక పద్ధతిలో వస్తుంటాయి. ఎస్పెషల్లీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఉండే క్యాల్కులేషన్స్ వేరు. కాకపోతే అన్ఫార్చునేట్లీ సరే అభ్యర్థి లేరు కాబట్టి ఇప్పుడు దాని పూర్తి స్థాయిలో ఎవరికి లాభం జరిగిందని నేను అనాలిసిస్ చేయలేను. కానీ కొంతమంది ఎవరి ప్రచారం వాళ్ళు చేస్తారు. బికాస్ ఇది ఎవరైతే ఇంక్రిమెంట్ ఓటర్ ఉన్నారో వాళ్ళు ఫ్రీ, దే ఆర్ ఎట్ లిబర్టీ టు ఓట్. వాళ్ళ ఉన్న అభ్యర్థులలో ఎవరు మంచి వాళ్ళని వాళ్ళకి తోస్తే వాళ్ళకి వేసి ఉంటారు. కొంతమంది కూడా రిమైండ్ కామ్, వాళ్ళు కామ్గా ఉండుంటారు కూడా. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో అంజిరెడ్డి గారికి బీజేపీకి అనుకూలంగా ఫలితం వచ్చింది. అంత మాత్రాన వాళ్ళు చెప్పుకుంటున్నట్టు రాష్ట్రంలో మేమే ప్రత్యామ్నాయం అయిపోయాము, ఇంకోటి అంటే ఎట్లా చెప్పగలుగుతాం ఇప్పుడు? అట్లంటే అదే వరంగల్ ఖమ్మం నల్గొండ టీచర్ ఎమ్మెల్సీలో బీజేపీ బలపరిచినటువంటి సరస్వతి రెడ్డి గారు 4వ పొజిషన్ పోయినారు, 5వ పొజిషన్ లో ఉన్నారు. మరి అక్కడ ప్రత్యామ్నాయం కాదా? కాబట్టి ఒక 4-5 జిల్లాలలో ప్రత్యేకించి ఒక స్పెసిఫిక్ ఎలక్షన్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో